ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సభ కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర డిసెంబర్ 28వ తేదీన జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యమకారులు కళాకారులు రావాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. భోగి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. 28వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మేధావులు, ఉద్యమ సంఘాల ఉద్యమకారులు అందరూ కూడా తరలి వస్తున్న సందర్భంలో మేము తీసుకోబోయే కార్యాచరణ కూడా అదే రోజు ప్రకటించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మట్టా రాజన్న, బండా సురేష్, కొల్లూరి సంతోష్, కరీంనగర్ కు చెందిన ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మేము పెద్దపల్లి జిల్లా నుంచి కదిలి వచ్చినాం. భోగే పద్మ ఆధ్వర్యంలో ఇవాళ రిలీజ్ చేస్తున్నాం కరపత్రాలు. ఇలా హైదరాబాద్ 28వ తారీఖు నాడు మేము చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్య కార్యకర్తలు ఆ రోజు సురుకు సుధాకరు, వెన్నెలక్క, గదరన్న కొడుకు, కోదండరాములు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము సభ ఏర్పాటు చేస్తాం 28వ తారీఖు నాడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఉద్యమాలు చేసినప్పుడు ప్రతి ఒక్క దాకా నేనే తెచ్చినట్టుగా పీలేని వాళ్ళు ఉన్నంత వర్గాల నాయకులు ఎక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈ రోడ్డు మీదనే పడి ఉన్నారు. కానీ అసలు ఉద్యమకాలను గుర్తించలేదు కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇలా కాంగ్రెస్ మమ్మల్ని గుర్తించాలని ఈ పోరాటాలు చేస్తున్నాము. ఒకవేళ ఈ కాంగ్రెస్ కూడా గుర్తించకపోతే 2001 ఎట్లా ఉద్యమాలు చేసాము అదే మాదిరి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తాము, జైలు పాలవుతాం, అన్ని ధర్నాలు చేయగలుగుతాం. మా దమ్ము మా సత్తం ఏందో ఉద్యోగాలది కళాకారులది ఆధ్వర్యంలో మేము బరోబ్బరి సాటి మేము 200 గజాల భూమి ఇవ్వకపోతే ఈ పింఛన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద పడతాం. మీ ప్రభుత్వం ఏందో దించుతాం. మేము భోగి పద్మ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు కార్యకర్తలు ఉద్యమాల నాయకులు ఏర్పాటు చేసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జేఏసీ యాక్షన్ కమిటీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈ కరీంనగర్, పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులందరం కూడా రేపు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభకు రావాలని ఇవాళ కడపత్రం రిలీజ్ చేయడము కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఏదైతే డిసెంబరు 28వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరగబోయే కార్యక్రమము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలన్నీ తెలంగాణ కోసము ఉద్యమకారులను చైతన్యవంతులు చేసినటువంటి మేధావులను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకురావడమే మా లక్ష్యము. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం మాత్రమే జేఏసీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ నేను చైర్మన్ అయినాక, టీయూజేఎస్కి నేను చైర్మన్ అయినాక ఇది సెకండ్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఒక గౌరవాన్ని, వాళ్ళని ఒక ధైర్యాన్ని నింపడం కోసమే ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇది మేము సభ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కోదండరామ్ గారు, అరగోపాల్ గారు, మరి వెన్నెల గారు, గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల గారు, సూర్యం గారు, చాలా పెద్ద మన బెల్లి నాయక్ గారు, మన చెరుకు సుధాకర్ అన్న, పెద్ద వాళ్ళను తెలంగాణ కోసము వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులు చేసిన ఉద్యమకారులందరినీ కూడా అన్నదమ్ములను, అక్క చెల్లెమ్మలతో పాటు మేధావులను కూడా ఇవాళ ఒకే వేదికపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, మరి మాకు 250 గజాల భూమి, మరి 25,000 పెన్షను, అదేవిధంగా ఒక గుర్తింపు కార్డు ఇస్తానని ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిండు. కాబట్టి మా హామీలని నెరవేర్చాలని ఈ వేదికను మేము ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ వేదిక ద్వారా మేధావులతోటి, ఉద్యమకారులతో అందరితో కూడా ఒక కార్యాచరణ నిర్వహిస్తూ పోతున్నాం. అది దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంట దిగి వచ్చి ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుండా మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి. అవసరం అనుకుంటే టీయూజేఎస్ ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో భోగే పద్మగా నేను ఈ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా. తెలంగాణ ఉద్యమకారుల కోసం పాదయాత్ర చేస్తా. ప్రతి జిల్లాలో కూడా దీక్షలు పెడతా.
ఇది రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చిన పరిస్థితుల్లో మాత్రం పాదయాత్ర ఉంటుంది, తర్వాత దీక్షలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం. మరి 28 తారీఖు రోజు జరిగే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగే ప్రోగ్రాంకు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు కళాకారులు, అదే ఉద్యమకారులందరూ కూడా తరలి వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ భోగే పద్మ, TUJC రాష్ట్ర చైర్మన్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.